నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. అందరికీ మంచిగా ఒక మ్యాటర్తో వచ్చానండి. ఈ వీడియో చూసే ముందైతే అందరూ ఫస్ట్ అయితే చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ వీడియో చాలామంది ఇలాంటి వీడియోస్ ఎన్నో ఛానల్స్లో చూస్తూనే ఉన్నారు, కానీ దాన్ని ఎలా ఫాలో అవ్వాలి, ఎలా చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాకుండా ఏదో వీడియోస్ చూస్తున్నారు. ఏదానికైనా కొన్ని టిప్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయండి. అవి ఫాలో అయితే మనం ఏదైనా సాధించవచ్చు. ఈరోజు చెప్పడం ఏంటంటే, నేను ఆకర్షణ సిద్ధాంతం అంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రతి ఒక్కరూ చాలా రకాలుగా ఎన్నో రకాలుగా చెప్తున్నారు, కానీ ఇది నిజమైన సబ్జెక్ట్ అండి. ఇది ఏది డమ్మీ సబ్జెక్టు కాదు, ఎవరు క్రియేట్ చేసిన సబ్జెక్ట్ అయితే కాదు. ప్రతిరోజు మన కళ్ళ ముందు మనం జీవిస్తున్నదే విశ్వం కదా, అది ఎవరు క్రియేట్ చేసింది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సబ్జెక్ట్ నిజంగా ఫాలో అవ్వండి. కానీ ఎలా ఫాలో అవ్వాలన్నది మాత్రమే నేర్చుకున్నారనుకోండి, మీరు ఏవైనా సాధించవచ్చండి. మనిషి అనుకుంటే ఎలాంటిదైనా సాధించవచ్చు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రజెంట్ అందరూ ఎలా ఉన్నారంటే, ఏ పని చేసినా వాళ్ళ మీద వాళ్ళకి డౌట్స్ ఎక్కువ ఉన్నాయండి. ఇది అవుతుందా కాదా? 99% అందరూ నెగిటివ్తోనే, చాలా అలాంటి థాట్స్తోనే ఉంటున్నారు. ఇది అవ్వదు, నా వల్ల అవ్వదు, నా లైఫ్ ఇంతే, నేను ఇంకేం చేసినా ఇలాగే ఉంటుంది, ఇది అవ్వదేమో, ఇలాంటి ఎక్కువ నెగిటివ్ సెన్స్తోనే ఎక్కువ ఆలోచిస్తున్నారు. ప్లస్ వాళ్ళు మంచి చేయడం అయితే మంచిగా చేస్తున్నారు, కానీ లాస్ట్ 1%లోనే వీళ్ళ లైఫ్ అంతా ఆగిపోతుంది. చక్కటి ఎఫర్ట్స్ పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ రిజల్ట్ వచ్చే టైంకి మాత్రం మీరు ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారు, ఇది వస్తుందా రాదా, ఈ డౌట్స్ ఎక్కువ ఉంటున్నాయి, మీ మీద మీకు అనుమానాలు ఎక్కువ. ఇలా ఉంటే ఖచ్చితంగా మీరు ఎంత చేసినా 99% చేసినా ఆ 1%లోనే మీకు ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంటుంది. అసలు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మనిషి ఎంత దూరం వెళ్తున్నాడు, ఈ భూమండలం దాటి ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాడు, అందరికీ బాగా చూపిస్తున్నారు, వాళ్ళు ఏంటో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇంత టెక్నాలజీ వచ్చిన ఈ టైంలో కూడా మన మీద మనకు డౌట్ ఉంటే ముందుకు వెళ్ళడం చాలా కష్టం కదా. అలాంటి వాళ్ళందరూ ఎప్పుడూ పాజిటివ్తో ఉంటారు. ఏ పని చేసినా ఇది అవుతుంది అనే ఇమాజినేషన్తోనే ఖచ్చితంగా ఇమాజినేషన్ చేసుకుంటారు, ఊహిస్తారు, ఫలితాన్ని కూడా ఊహిస్తారండి వాళ్ళు. అలా చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అనుకున్న ఫలితమే వాళ్ళకి దక్కుతుంది. వాళ్ళు 1% కూడా ఇది అవ్వదనే మూమెంట్లో ఉండరు. ఏ టైంకైనా ఇది అవ్వద్దనే ఆలోచనతోనే ఉంటారు. కానీ ఏ పని చెప్పినా వాళ్ళు ఏది చేసినా నో అనేది ఉండదండి వాళ్ళకు, ఎందుకంటే అంత పాజిటివ్గా ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా ఎవరైనా నో అని చెప్పాల్సిందే. నో అని చెప్పకపోతే ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఏంటి ఎలా యూజ్ చేయాలి, వాళ్ళ మీద వాళ్ళు ఎలా నమ్ముకొని ఉండాలనేది వాళ్ళకు చాలా బాగా తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని అద్భుతాలు సృష్టించేలాగా మలుచుకున్నారు. అది ఫస్ట్ చేయాల్సింది ఎవరైనా ఏంటంటే, ఫస్ట్ మనం ఏ పని చేసినా మన సబ్కాన్షియస్ మైండ్కి పంపించాలి. ఇది నా వల్ల అవుద్ది, ఇదే జరుగుద్ది అని పదే మీ మైండ్కి చెప్తూ వచ్చారనుకో. ఇప్పుడు నెగిటివ్ని 100 సార్లు అనుకుంటున్నారు కదా, అలాంటిది పాజిటివ్ని 100 కంటే ఇంకొకసారి ఎక్కువ అనుకోండి. అప్పుడేమవుతుంది, సబ్కాన్షియస్ మైండ్ అదే తీసుకుంటుంది. ఏదైతే మీరు పాజిటివ్ చెప్తారో దాన్ని తీసుకొని అది దాని మైండ్లో ఫిక్స్ చేసి మీకు ఆ పనులు చాలా ఈజీగా అవ్వడానికి, చాలా ఈజీ అవ్వడానికి అదే చేసి పెడుతుంది. ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఏదైనా చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారు, అన్నీ చేసి లాస్ట్లో ఒక రిజల్ట్ కోసం టెన్షన్తో ఎదురు చూడడం కానీ, డౌట్తో ఉండడం కానీ, ఇలాంటివన్నీ చేస్తుంటారు. చాలా మనమే మంచి ఫౌండేషన్ వేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ ఏ పని చేసినా ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది పర్ఫెక్ట్గా పడ్డదనుకోండి, ఆటోమేటిక్గా పైన బిల్డింగ్ సేఫ్గా ఉంటుంది. మీ చేతుల్లోనే సక్సెస్ ఉంటుంది, అదే విజయం సాధించే దిశగానే వెళ్తుంటారు. కానీ మీ డౌట్స్ అనేటివి అవుద్దా లేదా అనే ఆలోచనలు ఉండడం వల్లనే మీ వర్క్స్ అన్నీ ఏమవుతుంటే పెండింగ్ పడిపోవడము, లేకపోతే పోస్ట్ పోన్ అవ్వడము, అలాగే అన్నీ లేట్ అవ్వడము, కొంతమందికి అది కూడా అవ్వకుండా డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి. అందుకని చెప్తున్నా, మీరు చేసే పని మీద కాన్ఫిడెంట్గా అది అవుతుందా లేదని సెకండరీ, ఫస్ట్ మీరు అవుతుందని మైండ్ సెట్లోనే మీ పని చేయండి. రిజల్ట్ అనేది యూనివర్స్ ఖచ్చితంగా మీకు ఇస్తుంది. ఎందుకంటే మీరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మీ కాన్ఫిడెంట్ని యూనివర్స్ అస్సలు దెబ్బతీయదు. అసలు ఇప్పుడు ఎందుకు అందరూ ఇలా నెగిటివ్ సెన్స్ తోటి ఎందుకు ఆలోచిస్తున్నారో అసలు అర్థం అవ్వట్లేదండి. భయపడుతుంటారు, అభద్రతాభావం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అసలు ఏం చేయాలన్నా, కొంతమందికి అయితే 10 మందిలోకి వెళ్ళాలన్నా కూడా భయపడుతుంటారు. ఇంత అభద్రతాభావంతో అంటే ఇన్సెక్యూరిటీ ఎందుకు వస్తుంది వీళ్ళకు? ప్రతిదీ వీళ్ళు చూసే కోణం అలాంటిది, నెగిటివ్ కోణంలోనే చూస్తుంటారు. అక్కడికి పోతే ఏమవుతుందో, ఇక్కడ వీళ్ళతో మాట్లాడితే ఏమొస్తుందో, ఎలాంటి
అంటే మంచి రిసీవింగ్ ఉంటుందా లేకుంటే ఇంకెలా మాట్లాడతారనే ఒక భయం ఎక్కువ అండి. ఫస్ట్ ఆ భయాన్ని తొలగించండి మీలో మీరు. ఖచ్చితంగా మీ అంత గొప్ప వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అసలు నిజం చెప్పాలంటే ఎటువంటి మతమైన కులమైన ఎటువంటి పవిత్రమైన గ్రంథాల్లో అయినా సరే ఒకటే చెప్తారండి, సారాంశం ఒకటే, పద్ధతులు వేరు ఉంటాయి. మిమ్మల్ని మీరు ఏ విధంగా కావాలనుకుంటున్నారో అలాంటి శక్తి మీలోనే ఉంది, మీరే వెతికి తీసుకోండి అని ప్రతి ఒక్క గ్రంథంలో ఉంటుంది. కానీ అందరూ ఏవి చదవరు కదా, కనీసం పెద్దవాళ్ళు చెప్పినవన్న మనం ఫాలో అయితే అర్థమవుతుంది. ఈ విశ్వం ఎప్పుడు మనము ఏది అడిగినా ఇవ్వడానికి రెడీగా ఉంటుందండి. కానీ మనమే అడగడానికి భయపడ్డము, పిసినారిగా ఉండడము, అంటే ఇంత అడిగితే విశ్వం ఇస్తుందా లేదా, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా డౌట్స్ ఒకటి, అనుమానం ఒకటి, పిసినారితనం ఒకటి, ఇవన్నిటికీ కారణం ఒకటే చెప్తానండి. ఇవన్నీ పోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వాయిదా పద్ధతులు మానుకోండి. ఈ వాయిదా పద్ధతులు ఉన్నాయంటే ఎప్పటికైనా ఏ పని మీరు చేయలేరండి. ఎప్పుడైనా ఏదైనా మనలో ఒక థాట్ వచ్చింది, ఒక ఐడియా వచ్చింది అంటే అది అప్పటికప్పుడు వెంటనే అమలు పరిచినారనుకోండి, ఖచ్చితంగా మీరు విజయపదంలో ఖచ్చితంగా ముందుకెళ్తారు. మనం చేసే పనులు ఏవైనా సరే ఇతరులకు హానికరంగా ఉండకూడదండి. ఎందుకంటే విశ్వంలో ఏదైనా మనకి ఏది ఇస్తే అదే విశ్వం నుంచి కానీ మనము ప్రకృతి నుంచి కానీ పొందుతాము. అంటే ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది అనేది అందరికీ తెలుసు కదా. అలాంటప్పుడు మీరు చెడు పనులు చేశారనుకోండి, తిరిగి మీ జీవితంలో కూడా అది ఏదో విధంగా తిరిగి వస్తుంది. కాబట్టి ఏ పనులైనా సరే మీకు సక్సెస్ సాధించే అటువైపుగా మీరు పనులు చేయండి, అటువైపే ఉండండి. మంచి జీవితాన్ని, మీరు అనుకున్న జీవితం, అది ధనవంతులా లేకపోతే ఇంకా ఒక స్టేటస్సా లేకపోతే ఒక పొజిషనా, ఇలా ఏది కావాలంటే అది అలానే ఊహించుకోండి, అలాంటి పనులే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఒక మొక్క కావాలి అనుకున్నప్పుడు ఆ విత్తనాలు వేస్తే ఆ మొక్క ఖచ్చితంగా అలాంటి మొలకలే ఇస్తుంది, అలాంటిదే మొక్క అవుతుంది, తర్వాత వృక్షంగా మారుతుంది. అలాగే మీరు కూడా మీ మైండ్లో ఎలాంటి బీజాలు వేస్తారో మీరు కూడా అలాగే తయారవుతారు. నెగిటివ్ని మీలో మీరు థాట్స్ ఎక్కువ తెచ్చుకొని అవే నాటుకున్నారనుకోండి, మీ జీవితంలో కూడా నెగిటివ్ తోటి మొత్తం మహావృక్షంలో మారిపోయి మీరు అది చాలా హానికరమైన జీవితం మీకే కాకుండా ఎదుటి వాళ్ళకు, పక్క వాళ్ళకు, అందరికీ హానికరంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాజిటివ్తో ఏ పనైనా చేయండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఫస్ట్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్లో. జస్ట్ ఈరోజు కొద్దిగా మాత్రం చెప్పాను. ఇంకా ముందు వీడియోస్లో, కమింగ్ వీడియోస్లో నేను ఇంకా చెప్తానండి ఎలా చేయాలో, ఆ టిప్స్ కూడా చెప్తుంటా. నేనైతే చివరిగా చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరండి మీ సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడు పాజిటివ్ వైబ్స్నే పంపించండి. బై మిస్టేక్ కూడా నెగిటివ్ థాట్స్ వస్తే వెంటనే మీకు మీరు అది కాదని చెప్పేసుకోండి. డిలీట్ అనుకోండి, కట్ అనుకోండి, ఇంకొకటి అనుకోండి, లేకుంటే సంథింగ్ మీ వచ్చిన భాషలో మీరు అనుకోండి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకే అర్థమవుతుంది ఇది మంచిది కాదు అని. అప్పుడు ఏం చేస్తారు, మీరు మంచి ఆలోచనలు చేస్తారు, మంచి పనులే చేస్తారు. సబ్కాన్షియస్ మైండ్ కూడా ఏదైనా మీరు చెప్పేదే రిసీవ్ చేస్తుంది. తనకు అసలు ఏమీ తెలియదు, మీరు ఏం చెప్తే అది వినడం మాత్రమే దాని పని. కాబట్టి మీరు మంచి పంపిస్తే మంచి ఇస్తుంది, చెడు పంపిస్తే చెడు మాత్రమే చేస్తుంది. అందుకే చెప్తున్నా, సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడైనా మీరు పంపించే వైబ్స్ ఎలా ఉండాలంటే పాజిటివ్ వైబ్స్ ఉండాలి. అది సక్సెస్ ఎలా ఇస్తుందో అనేది మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు చెప్పాను, అలాగే అది కూడా ఇస్తుంది. కాబట్టి మీరు అందరూ మంచిగా మీ మైండ్ని మీరు మీ కంట్రోల్లో పెట్టుకొని డైవర్ట్ చేయకండి. ఎప్పుడైతే మీరు డైవర్ట్ చేశారనుకో అది కన్ఫ్యూజ్ అయిపోతుంది సబ్కాన్షియస్ మైండ్, ఇది చేయాలా అది చేయాలని. ఆ టైంలో మీ జీవితాలు కూడా అతలాకుతలమవుతాయి. అందుకే చెప్తున్నాను, ఏదైనా ఒక నిర్ణయానికి వస్తే దానిపైన స్టాండ్ అవ్వండి. ఏదైనా ఆ పని చేయాలన్నప్పుడు ఏదైనా దానిపైన స్టిక్ ఆన్ అయితే ఖచ్చితంగా మీకు సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది, మీకు ఫలితాలను ఇస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అది దానికున్న పవర్ తోటి మన పనులన్నీ ఈజీగా అవుతాయి. ఎందుకంటే దానికి ఏమీ తెలియదు, మనం ఏం చెప్తే అది మాత్రమే చేస్తుంది అది. అందుకనే మనము వేసే నాట్లు అనేటివి మంచి నాట్లు మన సబ్కాన్షియస్ మైండ్లో నాటామనుకోండి, మనకి ఇచ్చే ఫలితాలు, వచ్చే ఫలితాలు, మనకు వచ్చే సక్సెస్లు అన్నీ మంచిగానే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకొని మీ మైండ్ మీరు ఖచ్చితంగా మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఆటోమేటిక్గా మీ అంతటి వాళ్ళు ఎవరు ఉండరు, నెంబర్ 1 మీరే అవుతారు. అందరికీ చెప్తున్నాను, ఎవరికైనా రెమెడీస్ కానీ ఇంకేమైనా తెలుసుకోవాలని ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ క్లిక్ చేస్తే మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే నా వీడియో నచ్చితే ఎవరైనా అందరూ అండి, ఎవరని ఏం లేదు, ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి, మోటివేషన్ ఇవ్వండి. మీ ఇంట్లో వాళ్ళు మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ అమృత అగర్వాల్. థ్యాంక్ యూ ఫర్ నడల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.